గణతంత్ర దినోత్సవం రోజు లక్నవరం సరస్సు యాత్ర. అందరికీ నమస్తే. అందమైన ప్రకృతికి ఆనవాలుగా నిలిచిన లక్నవరం సరస్సు సందర్శనకు 26వ తేదీ జనవరి 2025న సందర్శించటానికి వెళ్ళాను. మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సరస్సును సందర్శించటం నిజంగా ప్రత్యేకమైన అనుభూతి. వరంగల్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవిందరావుపేట్ మండలంలో ఉన్న లక్నవరం సరస్సు ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. 3 ఇరుకైన లోయలను మూసివేయడం ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సును 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. ఈ ప్రాంతం మొత్తం పచ్చని పంటలు మరియు ఆహ్లాదకరమైన నీటి వనరులతో నిండి ఉంది. కొండల మధ్య దాక్కున్న లక్నవరం సరస్సు కాకతీయ పాలనలో కనుగొనబడింది మరియు పాలకులు దీనిని విస్తరించి నీటిపారుదల వనరుగా పెంపొందించారు. సూపర్. ఇక్కడ బోటింగ్ అనుభవం మర్చిపోలేనిది. సరస్సు మధ్యన బోట్లో ప్రయాణించటం ప్రకృతితో మమేకమయ్యే అనుభూతిని ఇస్తుంది. నీటి అలలు సున్నితంగా కొట్టుకుంటూ మనకు దారి చూపిస్తున్నట్టుగా ఉంటుంది. గణతంత్ర దినోత్సవం మరియు ఆదివారం సెలవు దినం కావడంతో విపరీతంగా యాత్రికులు లక్నవరం సందర్శించడానికి వచ్చారు. లక్నవరం సరస్సులోని ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం మనల్ని పూర్తిగా కట్టిపడేస్తాయి. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించండి. మీకు ఈ అనుభవం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
4 మెంబర్స్ అడిగా. ఈ ఆధ్యాత్మిక సౌందర్యానికి అదనపు ఆకర్షణ సస్పెన్షన్ బ్రిడ్జి. సరస్సును నిర్వహించే అధికారులు బోట్ రైడింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. అలసటను మర్చిపోయేటట్లు చేసే ప్రకృతి అందాల మధ్య ప్రయాణం, పచ్చని చెట్లు, చల్లని గాలి మరియు అందమైన రహదారులు మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. లక్నవరం సరస్సు యొక్క ముఖ్య ఆకర్షణ ఈ సస్పెన్షన్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జిపై నుంచి సరస్సు యొక్క అందాలను చూసి మంత్రముగ్ధులము అవుతాము. నీటితో నిండిన సరస్సు, నీలిరంగు ఆకాశం మరియు చుట్టూ పచ్చదనం చూస్తుంటే మనసు ప్రశాంతత పొందుతుంది. ఇలాంటి మరిన్ని అనుభవాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.